స్టార్టింగ్ లో విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటించే బస్సు మీద రాళ్ళు చెప్పులు వేసినప్పుడు సాక్షాత్ డీజీపీ వచ్చి దాన్ని సమర్థించుకునే పరిస్థితి వచ్చింది అప్పుడున్న ప్రభుత్వంలో. దాంతో పాటుగా అధికారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అధికారులు కానీ అప్పుడున్న వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం విచ్చలవిడిగా ఎట్లా పడితే అట్లాగా నోటికి అడ్డు అదుపు లేకుండా బూతుల మంత్రులు కొంతమంది అయ్యారు, కొంతమంది ఏమో దాడులు చేయడానికి వెళ్ళారు, కొంతమంది ఏమో టీడీపీ కార్యాలయాలు అన్ని ఏఈ లేకుండా ఉండాలి అని చెప్పి ఆ విధంగా కొంతమంది వెళ్ళారు. వీటన్నిటిలో మనం చూసుకుంటే ఈ రోజు వరకు మనం అరెస్ట్ చేయలేదు అని అంటే కేవలం అది దాన్ని ఏంటంటే ఇప్పుడు వచ్చి రాగానే అరెస్ట్ చేయాలి అని అంటే ఒక 2 రోజుల పని లేదా ఒక నెల రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ అది ఒక రాంగ్ మెసేజ్ పాస్ చేస్తుంది బయట ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో మనం భాగస్వామ్యం అవుదాము అని అనుకోవాలి అని అనుకున్న పెట్టుబడిదారులకి ఒక తప్పుడు సంకేతం వెళ్ళినట్టు ఉంటది. కాబట్టి అందులో కూడా నాకు మన శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక కార్యక్రమాన్ని ఎంచుకునే మనిషి కాదు. ఒకవైపు ఆల్రెడీ ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత విచ్ఛిన్నం కాలేదు, ఇంత లాస్ కాలేదు అనమాట. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళడమే కాకుండా నిరుద్యోగ సంస్థ కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని రెట్లు పెరిగిపోయినాయి. ఇదివరకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఈ విధంగా చూడలేదు. ఎక్కడా ఉపాధి లేకుండా చేసి ఏమన్నా ఉంటే వాలంటీర్ ఉద్యోగాలు చేసేసి చేపల కొట్లు ఓపెన్ చేపించి లేదు అంటే మటన్ షాపులు ఓపెన్ చేపించి ఇట్లా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అది కాకుండా ఇక ఇవాళ టాపిక్ కు సంబంధించిన మన జోగి రమేష్ అండ్ వల్లభనేని వంశీ విషయానికి వస్తే ఆయన వచ్చేసరికి ఏదో అపాయింట్మెంట్ కోసం పోయాను అని అన్నారు. ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్లుగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి. అపాయింట్మెంట్ కాదు, ఏదో విన్నవించడానికి, ఏదో వినతి పత్రం ఇవ్వడానికి, వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళిన వాడు కర్రలు అదే కదా పాఠాయుధాలు ఇవన్నీ తీసుకొని వెళ్తారండి. వల్లభనేని వంశీ వచ్చేసరికి వాస్తవంగా అతని కేసులో అతను ఎక్కడో 71 ముద్దాయిగా ఉన్నాడు. కాకపోతే అతని అంతర్గత తను స్వయం కృపాతన కింద ఇతన్ని కిడ్నాప్ చేసి ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇదే కాకుండా చాలా మంది మంత్రులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కోటరీ మనుషులు కావచ్చు, అందరి మీద కూడా విచారణ జరుగుతుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎవరిని వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రం విషయంలో కావచ్చు, రాష్ట్రంకి సంబంధించిన ఖజానా విషయంలో కావచ్చు చాలా విచ్చలవిడిగా దోచుకున్నారు. వాళ్ళని మనం వదిలిపెడితే ఇక్కడున్న భావితరాల్లో కూడా మనం తప్పుడు సంకేతం పలికిన వాళ్ళం అవుతాం. అందువల్ల ఏంటంటే విడుదల రజని ఎవరైతే అక్కడ క్రషర్స్ అదే ఏంటి ఇంకా మంత్రి కూడా కాలేదు. 2020 టైంలో జస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అంత అవినీతికి పాల్పడింది అంటే తర్వాత ఎన్ని చేసింది అని అనేది మనం ఊహించుకోగలం. ఆ విధంగా తన విషయంలో కావచ్చు, తిరుపతి టికెట్లు లేదా ప్రసాదాల విషయంలో రోజా గారి ఏమేం చేశారు, ఆడదాం ఆంధ్ర విషయంలో ఎంత అవినీతి జరిగింది అనేది లేదు అని అంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన విషయం చూస్తే డైరెక్ట్ గా కోర్టులోనే డాక్యుమెంట్లు మాయం చేశాడు. కోర్టులో డాక్యుమెంట్లు మాయం చేశాడు. ఇప్పుడు వచ్చేసరికి వేరే ఎంపీగా ఉన్న వ్యక్తికి సంబంధించిన సంతకాలు ఫోర్జరీ చేసి ఇవాళ బెయిల్ కూడా రాని సిచ్యువేషన్ లో ఎక్కడున్నాడో తెలియదు. లుకౌట్ నోటీస్ కాదు శరత్ చౌదరి గారు, అంటే ఎక్కడున్నారో తెలియదు అని అంటే మరి ఎందుకు ఇట్లా ఆలస్యం అవుతోంది అదుపులోకి తీసుకోవడం? ఆరోపణలు రాగానే వాళ్ళేమో కనిపించకుండా పోతున్నారు. మరి పోతున్నారా, తప్పిస్తున్నారా, తప్పించుకొని తిరుగుతున్నారా, ఏం జరుగుతోంది అసలు? సార్ ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి అని అంటే మన దగ్గర ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనం లా అబైడింగ్ సిటిజన్స్ గా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కక్షపూరితంగా వ్యవహరించే పని అయితే కరెక్ట్ గా ఒక్కరోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైతే అరెస్ట్ చేసుకుని తర్వాత ప్రూఫ్ల కోసం ఎదుర్కొన్నారో అలానే చేస్తే వాళ్ళకి మనకి ఇంక తేడా ఉండదండి. ఇప్పుడు ప్రజలు ఈ రోజు ఏ తీర్పిచ్చారో రేపటి రోజున మాకు అదే తీర్పిస్తారు. అలా జరగకూడదు. అలా అనట్లేదు. ఇప్పుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇప్పటికీ కూడా ఎక్కడ ఉన్నారో తెలియదు. తర్వాత ఈయన కాకాని గోవర్ధన్ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఎందుకు దొరకట్లేదు? ఈ రోజు నిన్న ఎప్పుడైతే హైకోర్టు నుంచి అతనికి రిలీఫ్ దొరకలేదో ఆ తర్వాత 6 బృందాలుగా ఫామ్ అయినాయి. అతను ఎత్తుతున్నారు. లుకౌట్ నోటీసులు షిప్ యార్డ్స్ కి అండ్ అట్ ద సేమ్ టైం ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ కూడా పంపించడం జరిగింది. సో ఎవరిని వదిలే పరిస్థితి అయితే ఉండదండి. మనం ఏంటంటే మన కుటుంబ ప్రభుత్వం ప్యారలల్ గా అన్ని చేసుకుంటూ పోతుంది. ఒక పక్క విధ్వంసమైన రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ పోతుంది. దాంతో పాటుగా ఇక్కడికి వచ్చిన పెట్టుబడిదారులకి ప్రాపర్ గా వాళ్ళకి
అన్ని రెడీ చేసుకుంటూ పోతుంది. అండ్ ఉపాధి విషయంలో కూడా 20 లక్షలు మేము ప్రామిస్ చేసాం. అవన్నీ నెరవేర్చే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఈ రోజు వరకు చూస్తే 8.5 లక్ష, అంటే 10 నెలల్లో 8.5 లక్ష పెట్టుబడులకి మనం మార్గం సుగమం చేసాం. Okay. దీని ద్వారా కనీసం 7.5 లక్ష మందికి ఉపాధి కల్పించే పరిస్థితుల్లో ఉన్నాం అనమాట. ఈ విధంగా ఏంటంటే మనం 1 by 1 అన్ని చేసుకుంటూ పోతున్నాం. ఈ అరెస్ట్లు అనేది హై ప్రయారిటీలో పెట్టుకోలేదు. Right, sir. ఒకటి. Right. ఈ రోజు Okay. మనం Okay. ఈ రోజు పొద్దున చూస్తే ఐటీడీపీ అతను కొంచెం అనుచితంగా హీ క్రాస్డ్ బార్డర్ అని చెప్పి అనిపించిన వెంటనే అతను కూడా అరెస్ట్ చేశాం. మనకు పక్క పార్టీ మన పార్టీ అనేది ఏం లేదు. రైట్. ఇదే విషయం గత ప్రభుత్వంలో చూసుకుంటే సొంత చెల్లెలైన షర్మిల గారి మీద ఏ విధంగా బూతులు రాపించాడు, తనకు సంబంధించిన సొంత కోటరీ మనుషులతోటి ఏ విధంగా ఆయన సునకానందం పొందాడు అనేది మనం చూసాం. వాళ్ళకి మనకి చాలా తేడా వ్యత్యాసం ఉంది. అవును, ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా గతంలో అంత పెద్ద పెద్ద విషయాలు తన సొంత చెల్లినే ఇష్టానుసారంగా తనకు సంబంధించినటువంటి పుట్టుకనే ప్రశ్నించే విధంగా ఆయన దగ్గరున్న వాళ్ళే పోస్టులు చేస్తే ఎంకరేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఆయనకు చూస్తున్నాం కదా, కావాల్సింది ఏంటంటే భారతి గారికి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి అసభ్యంగా సోషల్ మీడియాలో మాట్లాడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. వెంటనే అరెస్ట్ చేసింది మా పార్టీ వాళ్ళ అయ్యి ఉండి, అది కూడా అదే అంటున్నారు, వెంటనే చర్యలు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తీయలేదు అట్లా. అవును, నిన్న జరిగింది. ఈ రోజు ఇమీడియట్ గా షోకాస్ అంతే. నోటీస్ ఇచ్చి అరెస్ట్ రైట్. చేసి ఒక్కసారి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మార్చుకోవాల్సిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయండి. అతని మానసిక స్థితి ఏదన్నా బాగాలేకపోతే చూయించుకోవడం మంచిది. ఎందుకంటే పోలీసుల దగ్గరికి వచ్చి నేను బట్టలు ఇప్పేస్తాను అది ఇది అని అంటున్నారు. ఏందో అర్థం కావట్లేదు ఆయన విషయం. జగన్మోహన్ రెడ్డికి కూడా న్యాయం చేస్తోంది ప్రభుత్వం. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఎవరైనా అసభ్యంగా తిడితే ఆయన కేసు పెట్టకుండా కానీ చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు, కూటమి ప్రభుత్వం. రైట్. ఒక్కసారి